إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا أما بعد فإن أحسن الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వ ప్రశంసలకు అర్హుడు సర్వాధికుడు సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పేరుతో ప్రారంభం. సోదరులారా సోదరీమణులారా, నేటి జుమ్మా ప్రసంగం రమదాన్ మాసంలో చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆచరణలు. సోదరులారా, నిశ్చయంగా రమదాన్ మాసం అన్నది మన జీవితాల కోసమై ఒక వరాల వసంతం అని చెప్పుకోవచ్చు. ఎందువలంటే ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఈ రమదాన్ మాసం గురించి చెప్తూ అంటున్నారు, వనాదా మునాది యా బాగియల్ ఖైరి అక్బిల్ యా బాగియష్ షర్రి అక్సిర్ వలిల్లాహి ఉతకాఉ మినన్ నార్ వజాలిక ఫీ కుల్లి లైలా. ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు అంటున్నారు, రమదాను మాసం ప్రారంభమవగానే దైవదూతులు ప్రకటించే వారిలా ప్రకటిస్తారు, ఓ పుణ్యాన్ని ఆశించే వారులారా, మీరు పుణ్యకార్యాలు చేయడంలో ముందుకు సాగిపోండి. ఓ పాపాన్ని ఆశించే వారులారా, పాప కార్యాల నుండి ఆగిపోండి. ఎందువల్లంటే ఈ రమదాన్ మాసంలో అత్యధిక శాతం మంది నరకం నుంచి రక్షించబడి స్వర్గంలో ప్రవేశింపచేయబడతారు, మీరు కూడా వారిలో చేరిపోండి అని దైవదూతులు ప్రతి రమదాన్ మాసంలోని ప్రతిరోజు రైనందు ప్రకటన చేస్తూనే ఉంటారని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. అటువంటి కారుణ్య మాసం అల్లాహ్ తబారక వ తఆలా తరపు నుంచి మనకు దొరకడం జరిగింది. అంతేకాదు ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు మరొక హదీసులో తెలియపరుస్తున్నారు, ఇదా దఖల రమదాన ఫుతిహత్ అబ్వాబుల్ జన్నహ్ వగుల్లికత్ అబ్వాబు జహన్నం వసుల్సిలతి షయాతీన్. రమదాన్ మాసం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరపవేయబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, అంతేకాదు శైతానులను ఖైదు చేయడం జరుగుతుంది. ఇటువంటి మహిమ కారుణ్య గల మాసం సోదరులారా ఈ రమదాన్ మాసం. కాబట్టి మనము ఈ రమదాన్ మాసాన్ని అల్లాహ్ తరపు నుంచి మనకు దొరికినట్టు ఒక వరంగా భావించుకొని అందులో చేయవలసిన అతి ముఖ్యమైన ఆచరణలను తెలుసుకొని వాటిని అవలంబన చేసి తద్వారా రమదాన్ మాస పుణ్యాలను పొందేటువంటి ప్రయత్నం మనమందరం చేయవలసినటువంటి అవసరం ఉంది. రండి ఇన్షాల్లా ఈ రోజున మనం ఈ రమదాన్ మాసంలో మనం చేయవలసిన అతి ముఖ్య ఆచరణలు ఏమిటో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, మొదటగా మనం ఈ రమదాన్ మాసం మన జీవితాల కోసం ఎంతో ముఖ్యమైనటువంటి ఒక అంశం.
ఇందులో చేసే ఆచరణలు సైతం మన కోసమై ప్రత్యేకించబడతాయి. కాబట్టి మనము ఈ రమదాన్ మాసంలో చేసేటువంటి ఏ చిన్న ఆచరణనైనా, ఏ పెద్ద ఆచరణనైనా అవి చేసే మునుపున వాటికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మనము సరి చేసుకోవాలి. అది అల్లాహ్ కోసమే ప్రత్యేకించుకోవాలి. లేని వల్ల మనము రమదాన్ మాసం 24 గంటలు మనం ఆరాధన సత్కరములు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా బూడిదలో పన్నీరు వలె వ్యర్థమవుతాయి సోదరులారా. ఎందువలంటే ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఒక హదీసులో తెలియపరుస్తున్నారు, ఇన్నమల్ అమాలు బిన్నియాహ్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిఇన్ మా నవా فمن كانت هجرته إلى الله ورسوله فهجرته إلى الله ورسوله ومن كانت هجرته لدنيا يصيبها أو امرأة ينكحها فهجرته إلى ما هاجر إليه. ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, మీరు చేసేటువంటి ప్రతి సత్కార్యం యొక్క ప్రతిఫలం మీ యొక్క సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే అల్లాహ్ కోసము, ఆయన ప్రవక్త కోసము హిజ్రత్ చేస్తున్నారో వారి హిజ్రత్ను అల్లాహ్ కోసం, ఆయన ప్రవక్త కోసం చేసినదిగా పరిగణించబడుతుంది. మరెవరైతే ప్రపంచం కోసము లేదా ప్రపంచంలోని ఏదైనా ఒక స్త్రీని పెళ్లాడే నిమిత్తం గనక హిజ్రత్ చేసినట్లయితే ఆ హిజ్రత్కు అల్లాహ్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. సోదరులారా, మనం చేసే ప్రతి సత్కార్యం అల్లాహ్ తాలా ప్రసన్నత కోసమే ప్రత్యేకించుకోబడినట్లయితేనే ఆ సత్కార్యం అల్లాహ్ కోసం చేసినది ఇంతగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఆ సత్కార్యమే కనుక మనము ప్రజల మెప్పు కోసమై, ప్రజల దగ్గర పేరు కోసమై చేసినట్లయితే అది చిన్నదైనను లేదా అది పెద్దదైనను అది ప్రజల కోసమే చేసిన దానిగా పరిగణించబడుతుంది తప్ప అల్లాహ్ దగ్గర ఇది స్వీకారయోగ్యం కాదు సోదరులారా. కాబట్టి మనము తప్పనిసరిగా మనం చేసే ప్రతి సత్కార్యము తమ యొక్క సంకల్పాన్ని అల్లాహ్ కోసం ప్రత్యేకించుకోవాలి. ఎందువలంటే మరొక హదీసులో వస్తుంది, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, మన్ అమిల అమలన్ షరక ఫీహి మా గైరి తరక్కహు వ షిర్కహు. ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, ఏ మనిషిని సరే అతను చేసే ఒక సత్కార్యంతో అల్లాహ్ ప్రసన్నతతో పాటు ఇతరుల మెప్పు కూడా కోరుకుంటాడో అతను చేసేటువంటి షిర్కుతో కూడుకున్న ఆ ఆచరణకి అల్లాహకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అంటే మనం ప్రజల దగ్గర పేరు కోసమే కనుక నీతి పెట్టి సత్కారం చేసినట్లయితే అది సత్కార్యంగా పరిగణించబడదు, షిర్కుగా పరిగణించబడుతుందని ప్రవక్త అలైహి సలాతు వస్సలాం హెచ్చరికలు చేసి ఉన్నారు. కాబట్టి మనం చేసే ప్రతి సత్కార్యాన్ని అల్లాహ్ కోసమే ప్రత్యేకించుకోవాలి. పోతే సోదరులారా, ఇది సంకల్ప శుద్ధి చేసుకోవడం మన పట్ల అతి ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి ఈ విషయంలో మనమందరం కూడా జాగ్రత్త వహించి సంకల్పాలను సరిచేసుకొని అల్లాహ్ కోసమే సత్కార్యాలను అవలంబన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మరి పోతే సోదరులారా, రండి ఇక మనం ఏ సత్కార్యాలు అవలంబన చేయాలి రమదాన్ మాసంలో అన్న విషయాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా సోదరులారా, మనము రమదాన్ మాసంలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణ ఉపవాసాలను పాటించడం. నిశ్చయంగా ఉపవాసాలు పాటించడం సోదరులారా ఇస్లాం ధర్మంలోని మూల స్తంభాలలోని ఒక మూల స్తంభం. అల్లాహ్ తబారక వ తఆలా రమదాన్ మాస ఉపవాసాలు పాటించడం మన పైన విధి చేయడం జరిగింది. చిన్నపాటి కారణాలు చెప్పి ఈ రమదాన్ మాస ఉపవాసాలను విరమించుకోవడం ఎంత మాత్రము మన విశ్వాసాలకు సబబు కాదు సోదరులారా. అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబలికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై రమదాన్ మాస ఉపవాసాలు పాటించడం విధి చేయబడి ఉంది, ఏ విధంగానైతే మీ గతించిన వారిపైన విధి చేయబడిందో, మరియు తద్వారా మీలో భయభక్తులు జన్మించేటువంటి అవకాశం ఉందని అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు. కాబట్టి సోదరులారా, రమదాన్ మాసంలో మనం ఆచరణ చేసే ముఖ్యమైన మొదటి అంశం ఉపవాసాలను పాటించడం. సోదరులారా, ఉపవాసం సుబ్హానల్లా ఎంతో గొప్ప ఆరాధన మరియు మన జీవిత మార్పులకు ఒక వజ్రాయుధమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే మన జీవితంలో ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా కూడా ఈ ఉపవాస సమయంలో చెడు అలవాట్లను పక్కన పెట్టి హలాలు చేయబడిన విషయాలకు సైతం మనం దూరంగా ఉంచబడి ఉంటాం. మనం ఒక చోట ఒక ఒంటరిగా ఉన్నా కూడా అల్లాహ్ తబారక వ తఆలా చేసి హలాల్ చేసినటువంటి ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, దప్పికవుతున్నా లేదా ఆకలి అవుతున్నా కూడా మనము వాటి నుంచి దూరంగా ఉంచబడతాం. మనం దూరం చేసుకుంటాం. గల కారణం ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నా, మనల్ని ఎవరు చూడకపోతున్నా కానీ మనల్ని చూస్తున్నవాడు ఒకడున్నాడు, అల్లాహ్ తబారక వ తఆలా. మరియు ఆయన ఈ సమయాన్ని మనల్ని ఉపవాసం ఉండటం మనపైన విధి చేశాడు అన్నటువంటి భయంతో
మనం వాటన్నిటి నుంచి మనం దూరం చేసుకుంటాం. ఇది మన జీవిత మార్పుకు, మనలో ఉన్న లోపాలను చక్కదిద్దుకోవడానికి ఒక వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఈ ఉపవాసాన్ని మన జీవితాల కోసమే, మన జీవిత మార్పు కోసమై మనము ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సహోదరులారా, ఉపవాసం కూడా ఎంతో గొప్ప ఆరాధన. మనం చూసుకున్నట్లయితే ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు మనం చేసేటువంటి ప్రతి సత్కార్యం యొక్క దాని యొక్క ప్రతిఫలాన్ని తెలియపరచడం జరిగింది. కొన్ని సత్కార్యాలు మినహా, ప్రత్యేకించబడిన కొన్ని సత్కార్యాలు మినహా, అందులో ఈ ఉపవాసం కూడా ఒకటి. ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఉపవాసం యొక్క ప్రతిఫలం ఎంత అని చెప్పలేదు. హదీస్ కుదిసిలో వస్తుంది, అల్లాహ్ తబారక వ తఆలా తెలియబరుస్తున్నాడని ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియబరుస్తున్నాడు. కుల్లు అమలు ఇబ్ని ఆదమ లహు ఇల్ల సియామ్ ఫఇన్నహు లీ వఅనా అజ్జీ బిహి. అల్లాహ్ తబారక వ తఆలా తెలియబరుస్తున్నాడు, ఆదము సంతానం చేసేటువంటి ప్రతి సత్కార్యం తమ కోసమై ఉంటుంది, ఒక ఉపవాసం మినహా. ఆదము సంతానము ఆ ఉపవాస ఆరాధన ప్రత్యేకించి నా కోసం చేస్తున్నాడు కాబట్టి దాని ప్రతిఫలం కూడా నేనే స్వతహాగా ఇస్తాను. సుబ్హానల్లాహ్. మరి ఆ ప్రతిఫలం ఎంత అన్నది అల్లాహ్కు తెలుసు తప్ప మనకు తెలియదు. కాబట్టి సోదరులారా, ఇంతటి మహిమ గల, ఘనత గల, ప్రాముఖ్యత గల ఆరాధన ఉపవాసం. కాబట్టి మనము ఆ ఉపవాసాన్ని పరిపూర్ణంగా పాటించి చిన్నపాటి కారణాలు చెప్పి అటువంటి ఆరాధన నుంచి మనం దూరం చేసుకోవడము ఎంత మాత్రం సబబు కాదు సోదరులారా. ఇది మొదటి విషయం. పోతే రెండవ విషయం, ఖురాన్ యొక్క పారాయణం చేయటం. మనలో అత్యధిక శాతం మంది ఉపవాసాలు పాటిస్తారు, కానీ ఖురాన్ పారాయణ విషయంలో అత్యధిక శాతం మంది లోపంలో పడి ఉన్నారు, నష్టంలో పడి ఉన్నారు. రండి, ఖురాన్ గురించి అసలు సల్ఫే సాలిహీన్లు ఏం చెప్తున్నారు ఈ రమదాన్ మాసంలో ఖురాన్ పారాయణం గురించి. సోదరులారా, సల్ఫే సాలిహ్ యొక్క విధానం ఎలా ఉండేదంటే, కాన సలఫు ఇదా సామ జలస ఫిల్ మస్జిద్ వఅక్బల అలా తిలావతిల్ ఖురాన్ వకాలు నహ్ఫదు సౌమన్ వలా నగ్తాబు అహదన్. సల్ఫే సాలిహీన్ సహాబాల కాడి నుంచి కూడా వారు ఏమంటున్నారు అంటే, వారి జీవితం ఎలా ఉండేదంటే రమదాన్ మాసంలో వారు ఉపవాస సమయంలో అధిక శాతం సమయాన్ని వారు మస్జిద్లో జీవనం గడిపేవారు. మస్జిద్లో కేటాయించి మస్జిద్లోనే ఉండిపోయేవారు. మరియు ఏం చేసేవారు? వారు ఖురాన్ పారాయణం చేస్తూ ఉండేవారు, బాతాకాన్ని కొట్టేవారు కాదు. తర్వాత ఏంటి వారు అంటున్నారు? ఈ విధంగా వారు అంటున్నారు, తద్వారానే మనము మన ఉపవాసాలను కాపాడుకోగలుగుతాము మరియు మన నాలుకను గైబత్ చేయడం నుంచి రక్షించుకోగలుగుతాం. సోదరులారా, సుబ్హానల్లాహ్, చూడండి, ఇది సెల్ఫ్ల యొక్క విధానం. మరి మన విధానాలు ఎలా ఉన్నాయన్నది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోదరులారా, రమదాన్ మాసంలో ఖురాన్ యొక్క పారాయణం గురించి ఇమాం బుఖారి గారి యొక్క గురువు గారు అయినటువంటి జుహరీ రహ్మహుల్లా ఆయన అంటున్నారు, కాన జుహరియయ ఇదా దఖల రమదాన్ قال فإنما تلاوة القرآن وإطعام الطعام. జుహరియయ రహ్మహుల్లా గారి జీవితం ఎలా ఉండేది అంటే, రమదాన్ గురించి ఆయన చెప్తున్న మాట ఏమంటున్నారు? ఫఇన్నమా తిలావతుల్ ఖురాన్, ఈ రమదాన్ మాసము ఖురాన్ యొక్క మాసం అని అంటున్నాడు. అంతేకాదు వఇత్ఆమత్ తుఆం, మరియు తినిపించడం, తాపించడం చేసేటువంటి మాసము అని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఆయన ఉద్దేశం రమదాన్ మాసం పట్ల ఇలా ఉండేది. మరి ఈ రోజున మనం మన జీవితంలో జరిగిన మన రమదాన్ మాసాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నాము, ఏ విధంగా ఆచరిస్తున్నాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సహోదరులారా. అంతేకాదు ఇమాం మాలిక్ రహ్మహుల్లా అంటున్నారు, సుబ్హానల్లాహ్, చాలా పెద్ద మాట చెప్పడం జరిగింది. ఇమాం మాలిక్ రహ్మహుల్లా అంటున్నారు, ఇదా దాఖల రమదాన يفر من قراءة الحديث ومجالسة أهل العلم وأقبل على تلاوة القرآن من المصحف. చాలా పెద్ద మాట సోదరులారా. ఇమాం మాలిక్ రహ్మహుల్లా గారు అంటున్నారు, ఆయన రమదాన్ మాసం ప్రారంభమవగానే హదీసుల పారాయణం నుంచి అతను దూరం అయిపోయేవాడు. ఆయన జీవితం ఉండేది రమదాన్ మాసంలో ఎలా? హదీసుల పారాయణం నుంచి ఆయన దూరం అయిపోయేవారు. అంతేకాదు ధార్మిక ఉలమాలతో కూర్చొని జ్ఞానం నేర్చుకోవడము లేదా జ్ఞానం నేర్పించడం నుంచి కూడా ఆయన దూరం అయిపోయేవారు. మరియు ఏం చేసేవారటైనా, వఅక్బల తిలావతుల్ ఖురాని మినల్ ముస్హఫ్, ఆయన ఒకటే పని గట్టిగా పట్టుకునేవారు. అదేమిటంటే రమదాన్ మాసం మొదలవగానే ఖురాన్ పారాయణంలో ఆయన నిమగ్నం అయిపోయేవాడు. సుబ్హానల్లాహ్. ఇది వారి హృదయాలలో రమదాన్ మాసంలో ఖురాన్ పారాయణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. మరి ఈ రోజున మనము రమదాన్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తుంది, మరి ఎన్ని పరాలు పూర్తి చేశామో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
సోదరులారా, మరొక చోట సుఫియాన్ సౌలి రహ్మహుల్లా అంటున్నారు, ఇదా దఖల రమదాన్ తరక జమీఅల్ ఇబాదా వ అక్బల తిలావతుల్ ఖురాన్. ఆయన జీవితం ఎలా ఉండేది అంటే, సుఫియాన్ సౌలి రహ్మహుల్లా రమదాన్ మాసం ప్రారంభం అవగానే తరక జమీఅల్ ఇబాదా, అన్ని నఫిల్ ఆరాధన నుంచి ఆయన దూరం అయిపోయేవాడు. కేవలం ఆయన చేసే అతి ముఖ్యమైన ఆరాధన ఏంటి? ఖురాన్ పారాయణం చేస్తూ ఉండేవారు. సుబ్హానల్లాహ్. ఇది వారి జీవితాలలో ప్రత్యేకించి రమదాన్ మాసంలో ఖురాన్ పారాయణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. కాబట్టి సోదరులారా, మనము సైతం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక శాతం ఖురాన్ పారాయణం చేస్తూ ఈ రమదాన్ మాసాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది రెండో ఆచరణ. పోతే సోదరులారా, మూడవ ఆచరణ అదేమిటంటే చాలా కష్టతరమైన ఆచరణ. అల్లాహ్ కాపాడాలి మనందరినీ ఈ ఫిత్నా నుంచి. నాలుకను కాపాడుకోవడం. నాలుకను అబద్ధాలు పలకడం నుంచి, చెడు మాటలు పలకడం నుంచి, గీబత్ చేయడం నుంచి రక్షించుకోవడం. సోదరులారా, అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారని, మల్లం యదఅ ఖౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి హాజతున్ అయ్యదఅ తఆమహు వ శరాబహు. అల్లాహు అక్బర్. చిన్న మాటగా సోదరులారా, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, ఎవరైతే ఉపవాసాలు ఉండి కూడా కౌల జూరి వల్ అమల బిహి, అబద్ధాలు పలకటం నుంచి, నిషిద్ధతల నుండి రక్షించుకోవడం నుంచి తమకు తాము కాపాడుకోరో అటువంటి వ్యక్తి అన్నాన్ని నీటిని వదిలిపెట్టడం పట్ల అల్లాహకు ఎటువంటి ఆసక్తి లేదు. అతని ఉపవాసం పట్ల అల్లాహకు ఇష్టం లేదు. అల్లాహ్ తఆలా అతని ఉపవాసాన్ని స్వీకరించాడు. అల్లాహు అక్బర్. కాబట్టి ఉపవాస సమయంలో ప్రత్యేకించి మన నాలుకను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి సోదరులారా. మరొక విషయంలో అబుల్ ఆలియా రహ్మహుల్లా పెద్ద ముహద్దిస్ ముఫస్సిరీన్ ఆయన అంటున్నారు, అస్సియాము ఫీ ఇబాదా వ ఇన్ కాన రాఖిదన్ అలా ఫిరాషి మా లం యగ్దబ్. ఆయన అంటున్నాడు, ఉపవాసం అన్నది చాలా గొప్ప ఆరాధన. ఒకవేళ నువ్వు నీ పడక పైన నిద్రిస్తున్నా సరే, కాకపోతే ఒక షరతు. అదేమిటి? నీ నాలుకను గీబత్ చేయడం నుంచి రక్షించుకున్నట్లయితే ఆ ఉపవాసం నీ పట్ల ఆరాధనగా మారిపోతుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, నాలుకను ఉపవాస సమయంలోని కాదు, అందులో మనకు అలవాటు చేసుకొని జీవితం మొత్తం గీబత్ చేయడం నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనమే కనుక ఉపవాస సమయంలో షరతులను పాటించకుండా, జాగ్రత్త వహించకుండా, నార్మల్గానే గీబత్ చేసుకుంటూ, చెడు మాటలను చెప్పుకుంటూ, అబద్ధాలు పలుకుంటూ జీవనం గడుపుతున్నట్లయితే తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, చాలా మంది ఉపవాసాలు ఉంటారు, వారి ఉపవాసాలతో ఆకలి దప్పికలు తప్ప వారికి ఇటువంటి ప్రతిఫలం లభించదు. అదేవిధంగా చాలా మంది ఖియామ్ నిలబడతారు, వారి ఖియాముల ద్వారా వారికి నిద్ర లేమి తప్ప మరే ప్రతిఫలం లభించదు. కారణం ఏంటంటే వారు నిషిద్ధతల నుంచి తమను తాము ఆపుకునే ప్రయత్నం చేయలేదు, రక్షించుకోలేదు. ఇటువంటి నష్టం ఉంది సోదరులారా. కాబట్టి మనం ప్రత్యేకించి ఈ ఉపవాస ఆరాధన సమయంలో మన నాలుకను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మూడవ ఆచరణ. పోతే నాలుగవది తినిపించడం, త్రాపించడం, అనగా ఇఫ్తార్ విందులు కల్పించడం. సుబ్హానల్లాహ్. ప్రత్యేకించి రమదాన్ మాసంలో సోదరులారా, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, మన్ ఫత్తర సైమ కాన లహు మిస్లు అజ్రి. ఎవరైతే ఒక ఉపవాసికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తాడో ఆ వ్యక్తికి ఉపవాసం ఉన్న వ్యక్తికి లభించిన పుణ్యమే లభిస్తుంది అని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఇటువంటి ప్రాముఖ్యత ఇఫ్తార్ విందులకు కలిగించేటువంటి వారికి ఉంది. తినిపించడం, త్రాపించే వారికి లభిస్తుంది. సుబ్హానల్లాహ్. అంతేకాదు సోదరులారా, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఒక శుభవార్త ఇస్తున్నారు. అందులో ఈ తినిపించడం, త్రాపించేవారు కూడా ఉన్నారు. రండి ఆ శుభవార్త అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, ఇన్న ఫిల్ జన్నతి ఘురఫన్, ఇన్న ఫిల్ జన్నతి ఘురఫన్ యురా జాహిరుహా మిన్ బాతినిహా మిన్ బాతినుహా మిన్ జాహిరుహా. స్వర్గంలో రెండు ఇల్లులు ఎలా ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి అంటే లోపల కూర్చొని చూస్తే బయట ప్రపంచం మొత్తం కనబడుతుంది,
బయట నుంచి చూసినా కూడా లోపలికి మొత్తం కనబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఇల్లులు ఉన్నాయి. వాటిలో అల్లాహ్ తబారక వ తఆలా కొంతమందిని ప్రవేశింపచేయడం జరుగుతుంది. సహాబాలు అడుగుతున్నారు, ప్రవక్త ఎవరు వారు అని అడగగా ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు సమాధానం ఇస్తున్నారు, లిమన్ అలానల్ కలాం, మృదుత్వంగా మాట్లాడేటువంటి విశ్వాసులు, మరియు తినిపించడం త్రాపించడం చేసేవారు అధిక శాతం. సుబ్హానల్లాహ్, ఇటువంటి ప్రాముఖ్యత ఉంది సోదరులారా. తినిపించడం త్రాపించడం చేసేవారు. అంతేకాదు మరియు అత్యధిక శాతం అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసాలను పాటించేవారు. మరియు సలాం, అంతేకాదు ప్రపంచంలో సలామును వ్యాపింపజేసేవారు. మరియు సోదరులారా మరియు అధిక శాతము రాత్రి ఎందున మనుషులు నిద్రపోయే సమయంలో నమాజును స్థాపించేవారు, అనగా తహజ్జుద్ నమాజ్. ఈ 5 మందికి అల్లాహ్ తబారక వ తఆలా ఆ ప్రత్యేకించబడిన అద్భుతమైన ఇళ్ళలోకి ప్రవేశింపచేయబడతారని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, అందులో ముఖ్యమైన ఒక విషయం ఏంటి? తినిపించడం త్రాపించడం చేసే వారికి సైతము ఆ ప్రాముఖ్యత లభిస్తుంది. ఈ రమదాన మాసంలో అత్యధికంగా మనం సైతము తినిపించడం త్రాపించడం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సోదరులారా, సల్ఫ్ పండితులలో ప్రత్యేకించి ఈ రమదాన మాసంలో తినిపించడం పట్ల వాళ్ళకు ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? వాళ్ళు తెలియపరుస్తున్నారు, వాళ్ళు తెలియపరుస్తున్నారు, మేము ఒక 10 మంది వ్యక్తులను మా ఇంటికి ఆహ్వానించి వారికి నచ్చినటువంటి తిండిని పెట్టి తినిపించడం ఎంతలా మేము ఇష్టపడతాము అంటే, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క ఉమ్మతులో నుంచి 10 మంది ఖైదీలను విడిపించడం కంటే కూడా అధికంగా ఇష్టపడతామని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క సంతానం నుండి 10 మంది ఖైదీలను విడిపించడం కంటే కూడా అధికంగా ఇష్టపడతాము 10 మంది వ్యక్తులను ఇంటికి ఆహ్వానించి వారికి నచ్చినది పెట్టి తినిపించడానికి. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ప్రత్యేకించి రమదాన మాసంలో మనము సైతము ఈ ఆచరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటి ఉపవాసం పాటించడం, రెండవది ఖురాన్ పారాయణం చేయడం, మూడవది నాలుక ఉపద్రవాల నుంచి మనం రక్షించుకోవడం, నాలుగవది తినిపించడం త్రాపించడం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. పోతే సోదరులారా, 5వ ఆచరణ తరావీహ్ నమాజులు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అధిక శాతం మంది సోదరులారా, జుమ్మాకైతే మాషాల్లా తబారకల్లా మసీదు నిండిపోతుంది, తరావీహ్ అయితే 3 సఫల కంటే ఎక్కువ రావట్లేదు. అల్లాహ్ మనల్ని కాపాడాలి. సోదరులారా, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, మన్ ఖామ రమదాన ఈమానన్ వహ్తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ ذنబి. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, ఎవరైతే రమదాన్ మాసంలో పూర్తి విశ్వాసంతో పుణ్యఫలాపేక్షతో ఖియామ్ చేస్తాడో, తరావీహ్ నమాజులో నిలబడతాడో, ఆ వ్యక్తి గతించిన పాపాలని అల్లాహ్ తబారక వ తఆలా క్షమించేయడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. మరి ఈ రోజున మనకు తెలియకుండా ఈ రోజు పాపం చేయకుండా మన జీవితం గడచదు. మనకు తెలియకుండా అనేక పాపాలు జరిగిపోతూ ఉంటాయి. మరి వాటి క్షమాపణ ఎలా? కనీసం నీవు సైతం గ్రహించవే నీ ద్వారా ఫలానా పాపం జరిగిందని చెప్పేసి. అటువంటి ఎన్నో పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి మీరే కనుక పూర్తి విశ్వాసంతో పుణ్యాన్ని ఆశించి ఈ రమదాన మాసంలో తరావీహ్ నిలబడి అల్లాహ్ తఆలాతో దుఆ చేసే. సుబ్హానల్లాహ్. సోదరులారా, మరొక హదీసులో వస్తుంది, అలైకుం బి ఖియాముల్ లైల్, మీకోసం ఈ రాత్రి నమాజ్ ఉంది, దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. తద్వారా లభించే లాభాలేంటి? ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, ఫఇన్న దఅబు సాలిహీన ఖబలకుం, అది గతించిన వారి యొక్క సాంప్రదాయము. అంతేకాదు వఖుర్బతు ఇలా రబ్బికుం, మరియు ఆ ఆరాధన నిన్ను నీ ప్రభువు కారుణ్యానికి దగ్గర చేస్తుంది. వకఫిరుల్ లిసయ్యాతికుం, అంతేకాదు ఆ ఆరాధన నీ పాపాల మన్నింపుకు దారి తీస్తుంది. వమన్ హయతు అనిల్ ఇస్ము, అంతేకాదు ఆ ఆరాధన నిన్ను పాప కార్యాల నుండి దూరం చేస్తుంది. అంతేకాదు సోదరులారా, సుబ్హానల్లాహ్, మీ శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యానికి అది ఆయుధంగా మారి ఆ అనారోగ్యం నుంచి ఆరోగ్యం ప్రసాదిస్తుంది. సుబ్హానల్లాహ్. ఇటువంటి ఘనత రాత్రి ఎందు తహజ్జుద్కు తరావీలకు ఉంది. మరి ఈ రోజున మనం ఎంతమంది తరావీలు నిలబడి అల్లాహ్ ఎదుట నిలబడి ఆరాధన చేసే ప్రయత్నం చేస్తున్నాం?
ఎంతమంది ఈ పుణ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే సోదరులారా అతి స్వల్పమే అని చెప్పవచ్చు. కాబట్టి మనం అల్లాహ్ తరపు నుంచి ఇంత గొప్ప సదవకాశం మనకు దొరికిన తర్వాత, రమదాన్ మాసం పొందేటువంటి ప్రాముఖ్యత దొరికిన తర్వాత కూడా ఆ పుణ్యాన్ని పొందకపోవడం అనేది నిశ్చయంగా మన పాలిట మనం దురదృష్టంగా భావించుకోవాలి. దయచేసి ఇన్షాల్లా ఈ విషయంలో జాగ్రత్త వహించి అల్లాహ్ ప్రసన్నతను, అల్లాహ్ ప్రసాదించినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన జీవితాలను నరకం నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది 5వ ఆరాధన. పోతే సోదరులారా, 6వది చివరి 10 రోజులు, రమదాన్ మాస చివరి 10 రోజులను జాగారం చెయ్యటం. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు ఆయన జీవితం గురించి. ఇదా దఖల అష్ర చద్ద మిజర వ అహ్యా లైల వ ఐqద అహ్ల. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారి జీవితం ఎలా ఉండేది అంటే, రమదాన్ మాసం చివరి 10 రోజులు ప్రారంభమవగానే మిజర సత్కర్మలు చేయడానికి కోసం అతను నడుము బిగించుకునేవారు, రెడీ అయిపోయేవాడిక. వహ్యా లైల ఆ రాత్రులన్నీ ఆయన జాగారం చేసేవారు. వ ఐqద అహ్ల ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబీకులను సైతం మేలుకొల్పేవారు, ఆయన నిద్రపుచ్చేవారు కాదు. కారణం ఏంటి? ఆ 10 రోజుల 10 రాత్రుల యందే ఘనమైన రేయి దాగి ఉంది, ఘనమైన రేయి దాగి ఉంది. అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు, ఘనమైన రేయినందు అల్లాహ్ తబారక వ తఆలా ఈ ఖురాన్ను అవతరింపజేయడం జరిగింది. ఆ ఘనమైన రేయి అంటే ఏమిటో నీకు తెలుసా? ఆ ఘనమైన రేయి 1000 నెలల కంటే కూడా ఘనమైనది. సుబ్హానల్లాహ్. అంటే ఎవరైతే ఆ ఘనమైన రేయినందు ఆరాధనలో జీవనం గడుపుతాడో ఆ వ్యక్తికి ఆ ఒక్క రాత్రి యందు ఆరాధన చేసిన దానికి అల్లాహ్ తబారక వ తఆలా ఇచ్చిన ప్రతిఫలం ఎంతో తెలుసా? 1000 నెలలు నిరంతర ఆరాధన చేస్తే ఏ ప్రతిఫలం అయితే నీకు లభిస్తుందో ఆ ఒక్క రాత్రి యందు నువ్వు ఆరాధన చేస్తే అల్లాహ్ తబారక వ తఆలా 1000 నెలలకు సమానమైన ఆరాధన చేసినంత పుణ్యాన్ని నీకు ప్రసాదిస్తాడు. అటువంటి ఘనమైన రేయి ఆ రమదాన్ మాసం యొక్క చివరి 10 రోజుల్లో ఉంది. మరి ఈ రోజున మనం సైతం సోదరులారా, మనమందరం సైతం నడుము బిగించుకొని చివరి 10 రోజులు జాగారం చేయాలి. జాగారం అంటే ఏ జాగారం అండి? మనల్ని కూడా చేస్తారు, బాతాకాండ్లు కొట్టుకుంటా, రోడ్లలో తిరుగుతా, సినిమాలు చూస్తా, సీరియళ్ళు వింటా తిరుగుతారు. ఇది వ్యర్థం, నీచం. ఇది కాదు జాగారం అంటే. అల్లాహ్ ప్రసన్నత కోసమై అల్లాహ్ గృహాలలో చేరుకొని అల్లాహ్ ఆరాధన చేస్తూ ఎవరైతే జీవనం గడుపుతారో వారు అసలైన జాగారం చేసిన వారు, అల్లాహ్ ప్రసన్నతను పొందేవారు. మనము కూడా సోదరులారా వారిలో చేరిపోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది వచ్చేసి సోదరులారా 6వ ముఖ్యమైనటువంటి ఆచరణ. పోతే 7వ ఆచరణ, క్షమాపణ కోసం అత్యధికంగా దుఆలు చేస్తూ ఉండాలి. క్షమాపణ కోసం సోదరులారా ఒక హదీసులో వస్తుంది, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు మస్జిద్ నబవీలో ప్రసంగించడం కోసమై మెంబరెక్కి వెళ్తూ ఉంటారు. ఆయన మధ్యలో 3 సార్లు ఆమీన్ అని పలుకుతారు. సహాబాలు చూస్తారు, వారు అడుగుతారు, ఓ ప్రవక్త, మేము ఏనాడు కూడా మీరు ఆమీన్ అని పలకడం ఈ విధంగా అకారణంగా మేము చూడలేదు, మీరు ఎవరు కూడా దువా చేయలేదు, ఎవరు దువా చేయకుండా కూడా ఆమీన్ అని పలికారు, గల కారణం ఏంటని ప్రవక్త అని అడగగా ఆయన సమాధానం ఇస్తున్నాడు, నా వద్దకు జిబ్రాయీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఆయన కొంతమంది కోసమే బద్దువా చేశాడు, దుఆ కాదు బద్దువా చేశాడు, నేను దానికి ఆమీన్ పలికాను. బద్దువా చేసే వ్యక్తి ఎవరండి? దైవదూతల నాయకుడు జిబ్రాయీల్ అలైహిస్సలాం. ఆమీన్ పలికేవారు ఎవరండి? ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన బద్దువా చేస్తే దానికి ఆమీన్ పలికితే ఆ దుఆ రద్దవుతుందా? మరి ఆ బద్దువాలు ఏంటో తెలుసుకున్నారండి. అందులో ఒకటి ఏంటంటే, ఎవరైతే రమదాన్ మాసం పొందిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకొని తమ యొక్క పాపాలను క్షమించేసుకోలేదో అతను శాతం నరకంలో ప్రవేశింపజేయబడతాడు, నాశనం అయిపోతాడు. మరి ఆ బద్దువా కురేటువంటి వారిలో మనం ఉన్నామా లేమా అన్నటువంటి పరిశీలన మనం చేసుకోవాలి. ఎంత మటుకు మనం ఈ రమదాన్ మాసం ఉపయోగించుకొని అల్లాహ్తో తౌబా చేస్తున్నాం, అల్లాహ్ దగ్గర ఏడుస్తున్నాం, అల్లాహ్తో క్షమాపణ కోరుతున్నాం, మనం చేసిన పాపాలను క్షమించేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోదరులారా. కాబట్టి ఈ రమదాన్ మాసాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ రమదాన్ మాసంలో అల్లాహ్ తఆలా కారుణ్య తలుపులు తెరవబడి ఉన్నాయి. ఆయనతో మీరు వేడుకోండి మీ క్షమాపణ కోసమై. తద్వారా
మీరు నరకం నుంచి రక్షించబడి స్వర్గంలో ప్రవేశింపజేయబడతారు. సోదరులారా, ఈ యొక్క ఉపవాస ఆరాధన ఎంత గొప్పది అంటే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నాడు, సలాతు దఅవతిన్ లా తురద్. ముగ్గురు యొక్క దుఆలు అల్లాహ్ తబారక వ తఆలా రద్దు చేయడు. అందులో ఒకరెవరు? దఅవతు సాయిమ్, ఉపవాస యొక్క దుఆ. ముగ్గురు దుఆలను అల్లాహ్ తబారక వ తఆలా రద్దు చేయడు, తప్పనిసరిగా స్వీకరిస్తాడు. అందులో ఒకరు దుఆ, వారెవరంటే ఉపవాసి. ఉపవాస సమయంలో మీరు చేసేటువంటి దుఆ అల్లాహ్ తబారక వ తఆలా రద్దు చేయడు, ఒకవేళ ఆ దుఆయే గనక న్యాయమైనది ఏంటంటే. కాబట్టి మీ ఉపవాస కాలంలో మీరు మీ ప్రభువు వెనుక మరలండి. మీరు చేసిన పాప కార్యాల కోసమే క్షమాపణ కోరుకోండి. తద్వారా మీరు కరుణించబడతారు, క్షమించబడతారు, నరకం నుంచి రక్షించబడతారు, స్వర్గంలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ఇది అతి ముఖ్యమైనటువంటి 7వ ఆచరణ. పోతే చివరి ఆచరణ సోదరులారా, అత్యధిక శాతము దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రమదాన్ మాసం సోదరులారా దాన ధర్మాల మాసం కూడాను. ఆ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియబరుస్తున్నారు, అజ్వతున్ నాస్ వకాన అజ్వతు మా యకున ఫీ రమదాన్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియబరుస్తున్నారు, మీరు రమదాన్ మాసంలో అత్యధికంగా దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఈ రమదాన్ మాసంలో ఏ విధంగా దాన ధర్మాలు చేసేవారు అంటే, ఒక హదీస్లో వస్తుంది, కర్రీహుల్ ముర్సల, ఆయన అతి వేగంగా వీచేటువంటి గాలి వలె దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. సుబ్హానల్లాహ్. మనము సైతం సోదరులారా ఈ రమదాన్ మాసంలో ప్రత్యేకించి పిరికితనాన్ని అవలంబన చేయకుండా, మన సంపదలో బరకత కావాలి అంటే, మన జీవితాలలో శుభాలు కావాలంటే, మన జీవితం అల్లాహ్ కారుణ్యానికి గురి కాపాడాలి అంటే, అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుండి ప్రత్యేకించి ఈ రమదాన్ మాసంలో కేటాయించుకోండి. అల్లాహ్ మార్గాన్ని, అల్లాహ్ కారుణ్యం పొందడానికి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి. సోదరులారా, సదకా అనేది ఎంత గొప్ప సత్కార్యం అంటే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియబరుస్తున్నారు, అస్సదఖతు తద్ఫిఉ అల్ ఖతియ కమా తద్ఫిఉ అల్ మాఉ నార్. సదకా అనేది ఎంత గొప్ప ఆరాధన అంటే, ఆ సదకా కారణంగా మీ పాపాలు అలా తుడిచివేయబడతాయి. ఏ విధంగానైతే అగ్నిని నీరు ఆపేస్తుందో, అగ్నిని నీరు ఎలా ఆర్పేస్తుందో, అదే విధంగా మీ దాన ధర్మాలు మీ పాపాలను సైతం తుడిచిపెట్టేస్తాయి. సుబ్హానల్లాహ్. అటువంటి మహిమాన్వితమైన ఘనత గల సత్కార్యం సదకా సోదరులారా. కాబట్టి మనమందరం కూడా ప్రధానంగా ఈ యొక్క రమదాన్ మాసంలో దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి అతి ముఖ్యమైన 8 ఆచరణలు. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తూ అల్లాహ్ కారుణ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలాతో నేను దుఆ చేసి ముగిస్తున్నాను. అల్లాహ్ తబారక వ తఆలా మనకందరికీ కూడా ఈ రమదాన్ మాసంలో అన్ని విధాల ఆరాధనలు చేస్తూ అల్లాహ్ కోసం ప్రత్యేకించుకొని ఆరాధిస్తూ అల్లాహ్ తబారక వ తఆలా కారుణ్యాన్ని పొందేటువంటి సౌభాగ్యం అల్లాహ్ తఆలా మనకందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్.